అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం 24 గంటలు గడవక ముందే చిక్కుల్లో పడింది. లెబనాన్ వేదికగా ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడులు ఇప్పుడు ఈ ఒప్పందాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఓవైపు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరోవైపు ఇరాన్ ఆగ్రహంతో ఊగిపోతోంది. ఒప్పందం అంటే కేవలం ఇరాన్కు మాత్రమేనా లేక దాని మిత్ర దేశాలకు కూడానా అనే అంశంపై అమెరికా ఇరాన్ మధ్య ముదిరిన వివాదం ఇప్పుడు పశ్చిమాసియాను మళ్లీ యుద్ధం అంచునకు నెట్టింది. ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందం కుదిరిందని సంబరపడే లోపే లెబనాన్ రాజధాని బీరుట్ బాంబుల మోతతో దద్దరిల్లింది. బుధవారం ఒక్కరోజే ఇజ్రాయెల్ 100కు పైగా లక్ష్యాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో 250 మందికి పైగా మరణించగా 900 మందికి పైగా గాయపడ్డారు. ఈ మారణ హోమం ఇరాన్ను తీవ్రంగా కలిచివేసింది. ఒప్పందం నిబంధనలపై ఇరు దేశాల మధ్య స్పష్టమైన విభేదాలు బయటపడ్డాయి. లెబనాన్ కూడా కాల్పుల విరమణ వర్తిస్తుందని ఇరాన్ వాదిస్తుంటే కేవలం ఇరాన్ సరిహద్దుల వరకే ఈ ఒప్పందమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. దీంతో ఇరాన్ నేతలు మండిపడుతున్నారు. మీకు మాటలతో అర్థం కాదు, నిప్పుతోనే బుద్ధి చెప్పాలి అంటూ ఇరాన్ పార్లమెంటరీ కమిటీ హెచ్చరికలు జారీ చేసింది. తన మిత్రదేశమైన హెజ్బుల్లాను ఇరాన్ ఒంటరిగా వదలదలుచుకోలేదు. హెజ్బుల్లాను కాపాడుకోవటం ఇరాన్కు కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాదు, వ్యూహాత్మక అవసరం కూడా. హౌతీలు, హమాస్ వంటి మిత్రపక్షాలకు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఉండాలంటే లెబనాన్పై దాడులు ఆగాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఇటు ఇరాన్ భూభాగంలోనూ ఉద్రిక్తతలు తగ్గలేదు. బూషెహర్ నగరంలో ఒక డ్రోన్ను కూల్చేసిన క్రమంలో 7 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోవటం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. ఒప్పందం కుదిరిన వెంటనే ఇరాన్ దీవులపై దాడులు జరగటంపై టెహ్రాన్ గుర్రుగా ఉంది. ఒప్పంద మధ్యవర్తి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్ని వైపుల నుంచి ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి మాత్రం అమెరికా శాంతిని కోరుకుంటుందో లేక ఇజ్రాయెల్ ద్వారా యుద్ధాన్ని కోరుకుంటుందో తేల్చుకోవాలి అని అల్టిమేటం ఇచ్చారు. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే 2 వారాల కాల్పుల విరమణ గడువు కంటే ముందే పశ్చిమాసియాలో మళ్లీ మహాయుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉంది.